యూజ్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మనకు సైబరాబాద్లో ఉన్నటువంటి ఐటీ పార్క్లో కావచ్చు, లేకపోతే అట్లే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఐటీ పార్క్లో కావచ్చు, దాదాపుగా 99% ఫిల్అప్ అయిపోయింది. మీరు కొత్తగా ఏదైనా ఐటీ పార్క్ తీసుకునేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? కొత్తగా ఏదైనా ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేసేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటిది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ కొత్తగా ఏవైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి వాటన్నిటికి కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక కొత్త ఐటీ పార్క్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన మీరు ఉందా అని మీ ద్వారా అడుగుతున్నాను. మంత్రి గారు, ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రాలలో ఐటీ పార్క్స్ కట్టినారు. వాటిలలో కొంత 25% కొన్ని జిల్లాల్లో యూజేజ్లు ఉన్నాయి, మిగతా అంతా కూడా ఐడియల్గా ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో 100% తీసుకొచ్చేటువంటి విధంగా మీ చర్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మీరు ఏం చేస్తారో ఒకసారి చెప్పండి. కవిత గారు. ఎంఎస్ఎంఈ పాలసీ స్టార్ట్ చేసామని చెప్పారు. ఆ పాలసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా కోటా ఉందన్నది ఒక ప్రశ్న సార్. అట్లానే ఇదివరకు టీఎస్ ప్రైడ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇదే ఉండింది, మరి అది కొనసాగిస్తున్నారా స్కీము లేదా? ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, మొదటగా మేము చెప్పాం, బేషిజాలకు పోకుండా 1992లో మొదలైన ఈ ప్రయాణం ఐటీ రంగానికి సంబంధించి ఆ రోజు మొట్టమొదటిసారి ఆనాడున్న మా ప్రభుత్వం ఎస్టీపీకి సంబంధించి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలతో మొదలైంది. దాని తదుపరి వేరే ఇతర ప్రభుత్వం వచ్చినా, దాని తదుపరి మా ప్రభుత్వం వచ్చినా, తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా, తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత 4 దశాబ్దాల నుంచి కూడా ఈరోజు మన రాష్ట్రం ప్రగతిలో ముందంజలో ఉండాలని ఎక్కడ కూడా ఎవరు కూడా బేషిజాలకు పోకుండా ముందుకు నడిచిన వైనంలోనే ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అంత కీర్తి వచ్చిన మాట వాస్తవం. మరి దాని క్రమంలో కూడా మేము కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రగతికి సంబంధించిన ఏ అంశం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి విధానపరమైన నిర్ణయాలు గత ప్రభుత్వాలు ఏవైతే తీసుకుంటాయో వారిని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం, ఒక తాపత్రయం చూపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ఐటీ రంగానికి సంబంధించి, పరిశ్రమలకు రంగానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ఇంకా మారుతా ఉన్న భౌగోళిక, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్స్ని అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని ఇంకా విధానపరమైన నిర్ణయాలు ఇంకా ప్రగతిశీలంగా ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఈరోజు మీరేదో చేశారు మేము దాన్ని ఆడుకోవాలనే ఒక ప్రయత్నం ఉండదు. విశాల దృక్పథంతో పోవాలి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ విధమైన ట్రస్ట్ వారు చెప్పారు ప్రభాకర్ గారు. ఆ విధమైన ట్రస్ట్ ఉండటం వల్లనే సంవత్సర కాలం పాటు కూడా ఏది కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కి సంబంధించి, అదేవిధంగా మా ప్రయత్నంలో లోపం లేకుండా చాలా పెద్ద ఏదో గ్లోబల్ లీడర్కి సంబంధించిన ఐటీ